ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ లేఖనం. నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నేను బోధించదను. అవును, దేవునిలో మనము ఎక్కచ్చిగా అంటే స్థిరముగా దేవుని వాక్యానుసారమైన జీవితంలో ఎవరైతే జీవిస్తూ ఉంటామో అట్టి వారితోనే దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడు మనకు తోడే అంటున్నాడు, మన నోటికి తోడే అంటున్నాడు. మనము ఏది పలకవలసినది ఆయనే మనకు బోధిస్తాడు. మరి ఆయన బోధ కొరకు ఎదురు చూస్తున్నామా? ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నామా? ఆయన ప్రేమలో మనం జీవిస్తున్నామో లేదో అనేది మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఈ దినము నుండి అయినా సరే దేవునికి లోబడి ఆయన తోడును కోరుకుందాం. ఆయన బోధించే మాటలను కూడా మనం విందాం అనుకుంటే అందరం కూడా తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ యొక్క ప్రార్థనలో ఏకీవిద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అపూర్వమైన నామమునకు కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ కానీ ఈ ఉదయకాల సమయం నా ఛానల్ వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నా. వారి పక్షముగా మీ వాగ్దానమును నెరవేర్చమని బ్రతిమలాడుకుంటూ నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకుంటూ యేసు క్రీస్తు యొక్క గొప్ప శ్రేష్టమైనటువంటి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.